రౌడీల చేతికి చిక్కిన అమర్ ఫ్యామిలీని కాపాడడానికి ప్రయత్నిస్తున్న అమర్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమర్ రాథోడ్కు కాల్ చేసి, రాథోడ్, నేను చెప్పే వరకు మీరు ఇంట్లో నుంచి బయటకి రాకూడదు అని చెప్తాడు. పిల్లలు, బాగి అందరూ ఇంట్లోనే సేఫ్గానే ఉన్నారు కదా అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్, ఏంటి సార్ అలా అంటున్నారు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. అప్పుడు అమర్, అవును రాథోడ్, నువ్వు నేను వచ్చే వరకు ఇంట్లో నుంచి ఎవరైనా సరే బయటికి వెళ్ళొద్దు. బయట నుంచి కొత్త వాళ్ళను కూడా ఇంట్లోకి రానివ్వద్దు. నేను ఇంటికి వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకు అని అంటాడు. అప్పుడు రాథోడ్, అలాగే సార్ అని చెప్తాడు. ఇదంతా బాగి విని, ఏంటి రాథోడ్ అలా కంగారు పడుతున్నావు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. అప్పుడు రాథోడ్ నవ్వును నటిస్తూ, అబ్బే ఏం లేదు మిస్ అమ్మ అని అంటాడు. ఇంతలో మనోహరి వాళ్ళు వస్తారు. అప్పుడు రాథోడ్, మనోహరి మేడం, సార్ వచ్చే వరకు ఎవ్వరూ బయటకి వెళ్ళొద్దు అని చెప్పాడు. అంటే అప్పుడు మనోహరి, అదేంటి రాథోడ్ ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు యాదమ్మ ఉండి, ఏంటి రాథోడ్ బయటకి ఎందుకు వెళ్ళకూడదు, వెళితే ఏమైతుందంట అని అడుగుతుంది. అప్పుడు రాథోడ్, ఏం కాదు యాదమ్మ, నువ్విప్పుడు ఒక పని చెయ్యి, బయటకి వెళ్ళి అటుగా వెళుతున్న పిట్టలు కాల్చేవాడు నిన్ను కాల్చేస్తాడు అని చెప్తాడు. అప్పుడు మనోహరి, అంటే ఇంతకుముందు జరిగినట్టే ఇప్పుడు రౌడీలు దాడి చేస్తారన్నమాట అని అడుగుతుంది. అప్పుడు రాథోడ్, మేడం మీరు గట్టిగా మాట్లాడకండి, ఇంచుమించు అలానే జరగబోతుంది, మన జాగ్రత్తలో మనం ఉండాలి, పిల్లలకు అసలు ఈ విషయం గురించి తెలియకూడదు, భయపడతారు అని అంటే, అప్పుడు బాగి, పిల్లలకు అలా పిరికి మాటలు చెప్పకూడదు రాథోడ్, వాళ్ళు సేఫ్గా ఉండాలంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనేలా వాళ్ళకి అన్నీ ముందుగానే చెప్పి పెట్టాలి, అప్పుడే వాళ్ళని కాపాడుకోవడానికి కనీసం ప్రయత్నిస్తారు అని చెప్తుంది. అప్పుడు రాథోడ్, నువ్వు చెప్పింది నిజమే మిస్ అమ్మ అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకోవైపు రౌడీలు అమర్ ఫ్యామిలీని ఎలా కిడ్నాప్ చేయాలో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంతలో అమర్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఆర్మీ ఆఫీసర్ హెడ్ అమర్తో, అమర్ ఇలా నువ్వు ఇక్కడ వాళ్ళక్కడ ఉండటం ఎంతకు సేఫ్ కాదమర్, వాళ్ళని మన ఆఫీస్ దగ్గరకు తీసుకురావాలి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆఫీసర్స్ మధ్య నుంచి ఈ కట్టుదిట్టమైన ఆర్మీ సైన్యం నుంచి నీ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది కలగదు, వాళ్ళు సేఫ్గా ఉంటారు, మమ్మల్ని కాదని, ఇంతమంది ఆర్మీ ఆఫీసర్ని కాదని వాళ్ళని ఎవ్వరు ఏమీ చేయలేరు అని చెప్తాడు. అప్పుడు అమర్, అలాగే సార్ అంటూ వెళ్ళబోతూ ఉంటే అప్పుడు ఆ ఆఫీసర్, లేదు అమర్, మనం ఇక్కడ ఆ రౌడీలను ఎలా పట్టుకోవాలో ప్లాన్ చేద్దాం అని చెప్తాడు. అప్పుడు అమర్ రాథోడ్ని తీసుకురమ్మని చెప్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ ఆఫీసర్, వద్దు అమర్, రాథోడ్ ఒక్కడే తీసుకువస్తే అసలు సేఫ్ కాదు అమర్, మన ఆర్మీ వాళ్ళని వెహికల్ ఇచ్చి ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాము అని చెప్తాడు. అప్పుడు అమర్ అలాగే అని చెప్పి, ఇప్పుడే అందరినీ లగేజ్ సర్దుకొని రెడీగా ఉండమని చెప్తాను అంటూ రాథోడ్కి కాల్ చేసి, రాథోడ్ అందరూ లగేజ్ సర్దుకొని ఉండండి, ఇక్కడ మన ఆర్మీ ఆఫీస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువస్తారు, వెహికల్ బయలుదేరింది, రెడీగా ఉండండి అని చెప్తాడు. అప్పుడు రాథోడ్ అలాగే సార్ అని చెప్తాడు. ఇంతలో రాథోడ్, మిస్ అమ్మ, పిల్లలు, మనోహరి గారు అందరూ ఎవరి బట్టలు వాళ్ళు సర్దుకోండి, ఎక్కువ టైం లేదు, త్వరగా కానివ్వండి అని చెప్తాడు. అప్పుడు అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్లు, బుజ్జమ్మ అందరూ ఎక్కడికి వెళ్తున్నాం రాథోడ్, ఎందుకు రాథోడ్, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అని అడుగుతారు. అప్పుడు మిస్ అమ్మ, పిల్లలు మనం వెళుతూ మాట్లాడుకుందాం, ముందు మీరు వెళ్ళి త్వరగా బట్టలు సర్దుకోండి అని చెప్తుంది. అప్పుడు పిల్లలు అలాగే మిస్ అమ్మ అంటూ వెళ్ళి లగేజ్
సర్దుతూ ఉంటారు. ఇంకోవైపు ఆర్మీ ఆఫీస్లో టీలు ఇచ్చే అబ్బాయి ఆ ఖైదీలకు కాల్ చేసి అమర్ ఫ్యామిలీని తీసుకురావటానికి ఇక్కడి నుంచి వెహికల్ పంపిస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అప్పుడు వాళ్ళు మంచి ఆఫర్ వచ్చింది, మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం అస్సలు మిస్ చేసుకోవద్దు, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని అనుకుంటారు. అప్పుడు ఆ రౌడీల్లో కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్లా వెళ్ళి ఆర్మీ ఆఫీసర్స్ కంటే ముందుగా వెళ్ళి అమరేంద్ర సార్ పంపించాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళ వెహికల్లో ఎక్కించుకొని అక్కడి నుంచి ఆర్మీ ఆఫీసర్ వాళ్ళు పంపించిన వెహికల్ రాకముందే తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు బాగి, మనోహరి, రాథోడ్ పిల్లలు ఆ వెహికల్ అమర్ పంపించిందే అని చాలా కూల్గా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకోవైపు అమర్ పంపించిన ఆఫీసర్స్ బాగి వాళ్ళని తీసుకురావటానికి ఇంటి దగ్గరకు వస్తారు. అక్కడ బాగి వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఇల్లు తాళం వేసుకొని ఉంటుంది. వాళ్ళు షాక్ అవుతారు. అమర్కి కాల్ చేసి సార్ ఇల్లు లాక్ వేసుకొని ఉంది సార్ అని చెప్తారు. అప్పుడు అమర్ షాక్ అవుతాడు, చాలా అంటే చాలా కంగారు పడిపోతాడు. రాథోడ్కి కాల్ చేస్తాడు. అప్పుడు అందులో ఉన్న రౌడీలు గన్ తీసి రాథోడ్ హెడ్కి గురి పెడతారు. ఇంతలో బాగి పిల్లలు అందరూ కంగారు పడుతూ భయపడుతూ ఉంటారు. రాథోడ్ చేతిలో ఉన్న మొబైల్ని మిస్సమ్మతో మనోహరితో చంబాతో ఉన్న మొబైల్స్ని లాక్కుంటారు. అమర్కి కాల్ చేసి అమరేంద్ర ఏంటి కంగారు పడుతున్నావా, నా ఫ్యామిలీ ఎక్కడుందోనని టెన్షన్ పడుతున్నావా, నీవేం కంగారు పడకు, నీ ఫ్యామిలీ మా దగ్గరే సేఫ్గా ఉంది, నువ్వు నేను చెప్పినట్టు మా వాళ్ళని జైలు నుంచి విడుదల చేయి, నీకు నేను నీ ఫ్యామిలీని సేఫ్గా అప్పగిస్తాను, లేదనుకో నీ ఫ్యామిలీని చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు అమర్ రేయ్ నువ్వు నా ఫ్యామిలీని వదిలేయి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, లేదనుకో నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు రౌడీలు ఏంటమరేంద్ర నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళు నాతో ఉన్నారన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు, నీ ఫ్యామిలీ వాళ్ళు నాతోనే ఉన్నారు, అది గుర్తుపెట్టుకో, నీకు అరగంట టైం ఇస్తున్నాను, ఆ టైంలోపు నువ్వు రాకపోతే నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను అని చెప్తాడు. నువ్వు రావడం కాదు, నీతో పాటుగా జైల్లో ఉన్న మా వాళ్ళని కూడా తీసుకుని రావాలి, లేదనుకో ఫ్యామిలీ మొత్తం చస్తారు అని చెప్తాడు. అప్పుడు అమర్ సరే అలాగే అంటూ ఆర్మీ ఆఫీసర్ హెడ్తో మాట్లాడి అందరూ కలిసి ఒక ప్లాన్ వేసి ఆర్మీ ఆఫీస్కి సంబంధించిన హెలికాప్టర్లో వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అమర్ హెలికాప్టర్ని ఎక్కి తానే హెలికాప్టర్ని నడుపుతూ తన ఫ్యామిలీ ఉన్న లొకేషన్కి వెళ్ళి వాళ్ళు వేసిన సీక్రెట్ ప్లాన్ను వర్కౌట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి అమర్ తన ఫ్యామిలీని సేఫ్గా కాపాడుకుంటాడా, ఆ రౌడీలను ఓ పట్టు పడతాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.